హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ నా స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. మామూలుగా చికెన్ అంటేనే చాలామందికి ఇష్టం కదా. చికెన్తో వెరైటీ రెసిపీస్ వండుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కాసిన్ని కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కాసింత అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కాసింత కొత్తిమీర కూడా వేసి ఇలా బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కాసిన్ని మిరియాలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి మసాలా కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకే కాసింత చికెన్ మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే కాసింత కారం అంటే తగినంత కారం, మన స్పైస్కి తగినంత కారం పొడి కూడా వేసుకొని కాసింత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మసాలా మొత్తం మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ని కూడా ఇలా వాష్ చేసి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మొత్తం మసాలా మొత్తం చికెన్కి ఇలా పట్టేలా కలుపుకొని కాసిన్ని ఆనియన్ ముక్కలు, కాసిన్ని టమాటా ముక్కలు వేసి అలాగే కాసింత వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూతను తీసి చూసారా ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు మూతను తీసేసి స్టవ్ను సిమ్లో ఉంచి ఇంకాసేపు ఉడికించుకోవాలి. అంటే కొంచెం ఎసరు ఎగిరిపోయి గ్రేవీ ఇలా చిక్కగా వస్తుందండి. చూస్తున్నారుగా ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. వేడి చికెన్లో రాగి సంగటి వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా. అలాగే కాసిన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని తింటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీకు కూడా ఇలానే ఇష్టమా? నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని అన్నంలో కానీ సంగటిలో కానీ రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి నచ్చితే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం.